అయినప్పటికీ మరి ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి సువార్తను నమ్మి బాప్తీసం పొందుతూ ఉంటే బాప్తీసం పొందిన వారిని సహితము వాడు మోసపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు బాప్తీసము విషయంలో అనేకమైనటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. కనుక మన సహవాసకులు అలాగే యూట్యూబ్లో దేవుని వాక్యాన్ని వీక్షించేటువంటి వీక్షకులు అందరూ కూడా, మన ఫాలోవర్స్ అందరూ కూడా బాప్తిస్మము ఏ నామంలో ఇవ్వాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క మెసేజ్ చేయటం జరుగుతూ ఉంది, ఈ వీడియో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ శ్రద్ధగా విని మరి మాటలు బైబుల్ అలా ఉన్నాయో లేదో చూసి నేర్చుకోవాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. చాలామంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి, మూలరాయి వేసేటప్పుడు ఏం చేస్తారు అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ మూలరాయి వేస్తున్నానని చెప్పి చాలామంది సేవకులు మూలరాయి వేస్తూ ఉంటారు. అదే ఒక ఇల్లు ఓపెనింగ్ చేయాలనుకోండి, రిబ్బన్ కట్ చేసేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ ఇండ్లను ప్రతిష్ఠిస్తున్నాము, ఈ రిబ్బన్ కట్ చేస్తున్నామని చెప్పి రిబ్బన్ కట్ చేయటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా పుట్టినప్పుడు పుట్టినరోజు జరుపుకుంటున్నారనుకోండి, ఆ కేక్ కట్ చేసేటప్పుడు కూడా ఏమంటారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామం అంటారు. ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారనుకోండి, మరి పెళ్లి కూతురు మెడలో తాళి కట్టేటప్పుడు ఏం చేస్తారంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో ఈ తాడు కడుతున్నాము అని చెప్తారు. ఒకవేళ ఎవరైనా చనిపోయారనుకోండి, చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టేటప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో పాతి పెడుతున్నాము అంటారు. అంటే ఏమి చేసినా, మనలో చాలామంది సేవకులు ఏం చేసినా ఏం చేస్తారు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మేము ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాము అన్నట్లుగా వారు పలుకుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అసలు అనేది మనం ఒక వింత మన వాక్యంలోంచి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇక్కడ చూడండి, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినా సరే ఏ పేరట చేయాలంట, అక్కడ వాక్యం ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎవరైనా ప్రభు అయిన యేసు పేరట, అంటే యేసు నామంలో మీరు ఏమైనా చేయండి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా చూడండి, వాక్యం ఏం చెప్తుందో. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండు. ఇక్కడ కూడా ఎల్లప్పుడూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి అని రాయబడింది. అంటే మన మాటతో కానీ క్రియతో కానీ ఏమి చేసినా సరే ఆ పని ఏ నామంలో చేయాలని ఇక్కడ రాయబడతా ఉంది, యేసుక్రీస్తు నామంలో లేక ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేయమని ఇక్కడ వాక్యం చెప్తుంది. కానీ విచిత్రము ఏంటంటే, ఇక్కడ మన సేవకులందరూ కూడా ఏం చేస్తున్నారు, ఓ కేక్ కట్ చేసిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఏమండి ఓ పేరు పెట్టాల్సి వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తాళ్ళు కట్టవలసి వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఓ ఇంటికి మూలరాయి వేయాల్సి వచ్చిన తండ్రి కుమార పరిశుద్ధాత్మ, చనిపోయిన వ్యక్తిని పాతి పెట్టాలన్నా తండ్రి కుమార
పరిశుద్ధాత్మ అనే మాటలు వాళ్ళు పలుకుతూ ఉన్నారు. ప్రియులారా, వాక్యమేమో ఈ విధంగా చెప్తా ఉంది. అయితే బాప్తీసం విషయంలో ముఖ్యంగా బాప్తీసం ఎలా ఇవ్వాలి, ఏ నామంలో ఇవ్వాలి అనే విషయాన్ని ఒకంత మనం పరిశోధన చేద్దాం. చూడండి, మొదట బాప్తీసం అనేది యేసు ప్రభువు వారే ఆజ్ఞాపించారంట. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం చదివితే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడు అని యేసు ప్రభువు చెప్పారు బాప్తీసం గురించి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో చూడండి, ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తా ఉన్నారు, పరలోకమందు భూమి మీద కూడా నాకు సర్వాధికారం ఉన్నది, కాబట్టి నేను చెప్తున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ప్రకటించి శిష్యులుగా చేయండి. అలా చేసి మీరు వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మము ఇవ్వండి అని యేసు ప్రభు వారు వారికి చెప్పడం జరిగింది. అంతేకాదు, యేసు ప్రభు బాప్తిసం ఇవ్వండి అని చెప్పడమే కాదు, యేసు ప్రభు కూడా బాప్తిసం పొందారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరి యేసు ప్రభు వారి శిష్యులు కూడా అందరికీ చెప్పింది ఏంటంటే, మీరు అందరూ కూడా బాప్తిసం పొందాలని వారు కూడా చెప్పారు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, బాప్తిసం యొక్క భావం ఏంటి అని అంటే 2 విషయాలు ఉన్నాయండి. మొదటిది చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి అది బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరు. అంటే బాప్తిసంలో ఏమన్నదంట, బాప్తిసం పొందినప్పుడు యేసయ్య మరణంలోనికి మనం పాలు పొందుతున్నాం. మనం మరణించము, కానీ మనం చనిపోము, కానీ ఒక అనుభవం, యేసయ్య మరణంలోనికి ఒక అనుభవం. శరీరం బ్రతికే ఉంది, కానీ మనలో ఉన్నటువంటి స్వభావం, పాప స్వభావం ఏమవుతుంది, చనిపోతుంది అన్నమాట. అలా ఈ పాప స్వభావం చనిపోయిన వాడే ఈ బాప్తీసానికి అర్హుడు అవుతాడు కూడా. కనుక బాప్తీసములో ఏమున్నది అంటే దాని యొక్క భావం ఏంటంటే యేసయ్య మరణములోనికి బాప్తీసం పొందటం. రెండవదిగా యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానములో మనం పాలు పొందటం అని వాక్యం చెప్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైన ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. బాప్తిసంలో ఏముందంటండి, ఆయనతో కూడా లేపబడటం అంటే పునరుద్ధానం ఉన్నది. బాప్తిసం పొందినప్పుడు 2 జరుగుతున్నాయంట. ఒకటి మరణము, యేసులోనికి మరణించడం. 2 పునరుద్ధానం, యేసులోనికి పునరుద్ధానం చెందటం. నిజానికి మనం ఎవరం చనిపోవం, కానీ అది ఒక అనుభవం అన్నమాట. చనిపోయినట్టుగా అదొక అనుభవం. మన పునరుద్ధానం కూడా అప్పుడు ఏ పునరుద్ధానం లేదు, కానీ ఒక నూతనమైనటువంటి స్వభావముతో తిరిగి బ్రతికినట్టు. ఇది బాప్తిస్మ యొక్క భావమై ఉన్నది, లేక ముఖ్య ఉద్దేశమై ఉన్నదని వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అయితే బాప్తిసాన్ని గురించి పాత నిబంధన కాలంలో ఏమైనా మరి విషయాలు ఉన్నాయా అంటే, మరి పాత నిబంధన కాలంలో కొన్ని సూచనలు ఉన్నట్టుగా కొత్త నిబంధన తెలియపరుస్తూ ఉంది. మొదటిగా మనం చూస్తే నోవాహు కాలంలో మరి 8 మంది నీటి ద్వారా వారు రక్షించబడటం జరిగింది. అది బాప్తిస్మ యొక్క సాదృశ్యమని వాక్యం చెప్తా ఉంది. చూడండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం.
నోవాహు గారు కుటుంబము ఓడలో పయనించడం కూడా ఒక బాప్తిస్మమే, బాప్తిస్మం కిందే అది కూడా సూచించబడుతుందని ఇక్కడ లేఖనం చెప్తుంది. అంతేకాదండి, చూడండి, ఇశ్రాయేలులు ఎర్ర సముద్రంలో కూడా వారు బాప్తిస్మం పొందారంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం. నోవాహు కుటుంబం 8 మంది జలప్రలయంలో వారు ఓడలో ఉండడం ద్వారా రక్షించబడ్డారు. అది కూడా బాప్తిస్మం యొక్క సాదృశ్యం అంట. ఇక్కడ ఇశ్రాయేలులు మేఘం కింద సముద్రులు నడిచి వెళ్ళిపోయారు. అది కూడా బాప్తిస్మం యొక్క సాదృశ్యమని ఇక్కడ వాక్యము తెలియపరుస్తుంది. అంతేకాదు, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి, ఇశ్రాయేలులు కూడా మరి ఆ తరువాత దినాల్లో కూడా బాప్తిస్మం పొందినట్టుగా లేఖనము సూసాయిగా చెప్తా ఉన్నది. 9వ అధ్యాయము 10వ వచనం, ఇవి దిద్దుబాటు కాలము వచ్చు వరకు విధింపబడి అన్న పానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములనై ఉన్నవి. చూడండి, ఇక్కడ పాత నిబంధన కాలములో జరిగినటువంటి కొన్ని విషయాలు, వాటిని ఏంటంటే ప్రక్షాళన అని రాయబడి నానా విధములైన ప్రక్షాళనతోను అనే మాట దగ్గర పుట్నోట్లు ఒకటంకి వేసి కింద రాయబడింది. చూడండి, అక్కడ ఏమని ఉంది, బాప్తిస్మము అనేటువంటి మాట రాయబడింది. అంటే వారు ఆవు దూడ బూడిద నీళ్లు చల్లటం అనేది వారికి ఉంటూ ఉన్నది వారి యొక్క ఆచారాల్లో. ఇవన్నీ కూడా, ఈ అర్పణలు ఇవన్నీ కూడా బాప్తిస్మం తీసుకోవడానికి ఒక సాదృశ్యము అనేటువంటి మాట ఇక్కడ కూడా రాయబడి ఉంది. అంటే పాత నిబంధన గ్రంథంలో కూడా కొన్ని గుర్తులు ఉన్నాయన్నమాట బాప్తిసాన్ని గురించి. ఇది మనందరం కూడా అర్థం చేసుకోవలసిన విషయం. అయితే బాప్తిస్మము పొందాలంటే, బాప్తిసం తీసుకోవడానికి మనకి ఏం కావాలి? బాప్తిసం తీసుకోవడానికి ఏం కావాలి అంటే, మొట్టమొదటిగా బాప్తిసం పొందాలనుకున్నప్పుడు మనకి నీళ్లు కావాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 23వ వచనం. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసం ఇచ్చుచుండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచుండెను. అంటే బాప్తిసం తీసుకోవడానికి ఏం కావాలంటే నీళ్లు కావాలి. ముఖ్యంగా ఏ నీళ్ళు అయ్యి? విస్తారమైన నీళ్లు. రెండవదిగా మనం చూస్తే బాప్తిసం ఇచ్చేవారును బాప్తిసం పొందేవాళ్ళను ఇద్దరు కలిసి నీళ్ళల్లో దిగాలట బైబిల్ చెప్తా ఉంది. చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 38వ వచనం. పిలుపు నపుంసకుడును నీళ్ళలోనికి దిగిరి అతడి పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుండి వెలుపలికి వచ్చినప్పుడు, చాలండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏంటంటే ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగారు. బాప్తిసం ఇచ్చి ఆయన నీళ్ళలో దిగాడు, బాప్తిసం పొంది ఆయన కూడా నీళ్ళలోనికి దిగారు. అంటే బాప్తిసం పొందటానికి ఏం కావాలంటే నీళ్లు, విస్తారమైన నీళ్ళు, అంటే ఎక్కువ నీళ్ళు కావాలి. ఇలా కొన్ని నీళ్ళు తీసుకుని ఇలా నెత్తి మీద చల్లేది బాప్తిస్మము కాదన్నమాట. ఏది? అపోస్తలుల కాలంలో వారు ఇచ్చినటువంటి బాప్తిసాలు రాయబడిన లేఖనాలను బట్టి మనం చూస్తే కొన్ని నీళ్ళు తీసుకుని నెత్తి మీద చల్లితే అది బాప్తిసం కాదన్నమాట. ఒకవేళ పాత నిబంధన కాలంలో మనం ఇందా చదువుకున్నాం కదా, కొన్ని నీళ్లు చల్లితే శరీర ఆచారాలు అవన్నీ కూడా బాప్తిసం కింద లెక్క అని. కానీ అపోస్తలుల కాలం నాటి నుంచి కూడా బాప్తిసానికి ఏం అవసరం వచ్చాయంటే విస్తారమైన నీళ్ళు కావాలి, ఆ నీళ్ళల్లోనికి ఇచ్చి ఆయన దిగాలి, తర్వాత పుచ్చుకునే ఆయన కూడా దిగాలి. అక్కడ నీళ్ళల్లో బాప్తిసం ఇవ్వాలనే విషయము క్లియర్గా మనకి ఇక్కడ వాక్యం ద్వారా మనకు తెలిసిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, యేసు ప్రభువారు కూడా అలాగే నీళ్ళల్లోకి దిగి బాప్తిసం పొందాడు. ఆయన
మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఎంత క్లియర్గా రాయబడింది అంటే యేసు ప్రభు వారు కూడా విస్తారమైన నీళ్ళల్లో దిగి ఆయన బాప్తిస్మం పొందినట్టు ఇక్కడ లేఖనము తెలియపరుస్తుంది. కనుక బాప్తిసానికి విస్తారమైన నీళ్లు కావాలి. ఇచ్చే ఆయన పొందుకునే వారు ఇద్దరు కూడా నీళ్ళల్లో దిగి మరి అక్కడ బాప్తిస్మం ఇవ్వాలి లేక తీసుకోవాలనే విషయము ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అయితే బాప్తిస్మము ఏ నామములో ఇవ్వాలి, ఇదే పెద్ద మరి సమస్యగా ఉన్నది ఈనాడు. విశ్వాసులకే కానీ సేవకులకే కానీ చాలామందికి పెద్ద సమస్య ఏంటంటే బాప్తిస్మం ఏ నామంలో ఇవ్వాలనేదే పెద్ద సమస్యగా ఉంది. చూడండి, మత్తయి సువార్త 28:19 చూడండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. చూడండి, ఇక్కడ ఏమని రాయబడిందంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి, నామములు కాదు నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు. అంటే మూడు పేర్లు చెప్తున్నాడు అక్కడ. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములు అనలేదు ఆయన, నామములోనికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. ఇక్కడ మనము తండ్రి అంటే ఎవరు, తండ్రి అంటే ఎవరు ఒకంత మనం ఆలోచన చేయాలి. యోహాను సువార్త 20:17. యోహాను సువార్త 20:17. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు ప్రభువారు చెప్తున్నారు, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అంటున్నాడు. యేసు ప్రభు వారికి తండ్రి అని ఆయన మనకు మాత్రమే తండ్రి కాదంట, యేసుకు కూడా తండ్రి, యేసయ్యకు కూడా తండ్రిని అంట. అంతేకాదు ఆయన మనకు మాత్రమే దేవుడు కాదంట, యేసు ప్రభు వారికి కూడా దేవుడేనంట. తండ్రి అనేటువంటిది నామం కాదు, దేవుడు అనే పదము కూడా నామం కాదు, అదొక పేరు కాదు. ప్రియులారా, మరి తండ్రి అంటే తండ్రి నామం ఏమిటి? తండ్రి యొక్కయు అన్నాడు కదా, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం అన్నాడు కదా. మరి అసలు ఆ తండ్రి యొక్క నామం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే నిర్గమాకాండము 3:14-15 ఇలా రాయబడింది. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే. చూడండి, ఇక్కడ ఎంతో క్లియర్గా ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము మొదలుకొని లేకపోతే ఆదాము మొదలుకొని పితరులు ఆరాధించినటువంటి ఆ దేవుడు అందరికీ తండ్రి. ఆయనే మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన అందరికీ తండ్రి. ఆయన పేరేంటంటే అండి యెహోవా అనే నామం అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 42:8 చూడండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేనిచ్చువాడను కాను.
ఇక్కడ ఈ మాట అర్థమవుతుందండి. యెహోవాను నేనే, ఇదే నా నామం అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నా మహిమనంటే నా నామాన్ని నేను ఇంకెవరికి ఇవ్వనని కూడా చెప్తున్నాడు ఆయన. తండ్రి నామం అంటే యెహోవా అని ఇక్కడ రాయబడింది. అలాగే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 2వ వచనం చూడండి. మాటను నెరవేర్చు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ కూడా యెహోవా దేవుడు చెప్తున్నాడు, యెహోవా అనే నామాన్ని ఆయన వహించాడు అనే విషయాన్ని. అలాగే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. వచనం, ఆయన పేరు యెహోవా. చాలండి, ఇక్కడ ఆయన పేరు ఏంటంట, యెహోవా అనే పేరు ఉంది. ఇంతకీ తండ్రి అయినటువంటి దేవునికి ఏ పేరు ఉందంట? యెహోవా. తండ్రి పేరు ఏంటండి? యెహోవా అని రాయబడింది. మరి కుమారుని పేరేంటి? కుమారుని పేరేంటి? చూడండి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 4వ వచనం. ఆకాశముకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికెళ్లతో గాలిని పట్టుకొని వాడెవడు? బట్టలు నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? చాలండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉన్నది. అంటే కుమారుని పేరు నీకేమని తెలుసా అని. అయితే అక్కడ క్వశ్చన్ కనపడుతుంది. కానీ మరి ఆ కుమారుని పేరేంటి? ఆ కుమారుని పేరు మనకి ఎలా తెలుస్తుంది? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో మనం చదివితే దేవదూత చెప్తున్నారు ఈ మాట. యేసు అనే పేరు, కుమారుని పేరు ఏంటండి? యేసు. ఈ యేసు క్రీస్తు వారే బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు 3వ అధ్యాయం 16వ వచనంలో ఆకాశం తెరబడి ఒక మాట వినిపిస్తూ ఉంది. ఏమని? మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే అందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి, అంటే దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారిని గురించి, ఈయనే నా ప్రియ కుమారుడు అని. కాబట్టి కుమారుని పేరు ఏంటంటే యేసు అనే విషయము ఇక్కడ మనకు అర్థమైపోతుంది. తండ్రి పేరేమో యెహోవా, కుమారుని పేరేమో యేసు అని ఇక్కడ అర్థమవుతుంది. మరి పరిశుద్ధాత్మ యొక్క పేరేంటి? పరిశుద్ధాత్మ యొక్క పేరేంటి? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును. యేసు ప్రభువారే చెప్తున్నారు, తన పరలోకానికి ఆరోహణం అయిపోయేటప్పుడు తన శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, ఆదరణకర్తను పంపుతాను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను పంపుతాను అని చెప్తున్నాడు. ఆదరణకర్త అనేది పేరు కాదు, తండ్రి అనేది పేరు కాదు, కుమారుడు అనేది కూడా పేరు కాదు, ఆదరణకర్త అనేది కూడా పేరు కాదు, సత్యస్వరూపి యొక్క ఆత్మ అనేది కూడా పేరు కాదు. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను వేరొక ఆదరణకర్తను పంపుతాను అని. ఇంతకీ ఆ యొక్క ఆదరణకర్త యొక్క పేరేమిటి? చూడండి, అక్కడ కింద మనకు రాయబడింది 25వ వచనంలో, 14వ అధ్యాయము 25వ వచనంలో, నేను మీ వద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరంట? తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పేరు పరిశుద్ధాత్మే, అది పేరే డైరెక్ట్గా అని ఇక్కడ వాక్యం మనకి ఎంతో తేటగా తెలుస్తుంది. పరిశుద్ధాత్మ అనేది పేరాన అనే మనం గుర్తించడానికి లేఖనాల్లో ఇంకా కొన్ని విషయాలు
రాయబడతా ఉన్నాయి. అందులో 2-3 వచనాలు మీకు నేను చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయము 15వ వచనం. నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగి, ఇక్కడ పరిశుద్ధాత్మ అనే పేరు కనబడుతుంది మనకి. ఇక్కడ కూడా ఆదరణకర్తకున్న పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ. అంటే ఆయన పరిశుద్ధాత్మ అనే పేరుతోనే పిలవబడుతూ వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ అంటే ఒక పేరు, అది ఒక నామం. చూడండి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, ఇక్కడ పేరు పరిశుద్ధాత్మ అనే పేరు ఉంది కాబట్టి ఇంక డైరెక్ట్గా యేసు దేవుని కుమారుడి పేరు ఎలాగైతే యేసు అని ఉందో, లేక యేసు క్రీస్తు అని ఉందో, అలాగే ఈయన పేరు ఆత్మ పేరు, ఆదరణకర్త అయినటువంటి ఈ ఆత్మ పేరు, సత్యస్వరూపైనటువంటి ఈ ఆత్మ పేరు పరిశుద్ధాత్మ పేరు అనే పేరు ఉందన్నమాట. అలా ఇంకొకసారి చూడండి అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. ఇక్కడ పరిశుద్ధాత్మ అనే నామము ఆ విధంగా రాయబట్టం అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది డైరెక్ట్గా నామమే అనే విషయము మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. అంటే తండ్రికేమో యెహోవా అనే పేరుంది, కుమారునికేమో యేసు అనే పేరుంది, పరిశుద్ధాత్మకు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ అనే పేరు ఉంది. అంటే ఇవి గాక చాలా పేర్లు ఉన్నాయి. తండ్రికి చాలా పేర్లు ఉన్నాయి, యేసు ప్రభు వారికి కూడా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడికి కూడా ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. కానీ గుర్తించదగినటువంటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మనకు తెలియపరచబడుతూ ఉంది. అయితే ప్రియులారా, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి కలిసి, తండ్రి పేరు యెహోవా, కుమారుడి పేరు యేసు, పరిశుద్ధాత్మ పేరు పరిశుద్ధాత్మ. అంటే యెహోవా, యేసు, పరిశుద్ధాత్మ నామంలో ఇతనని అనాలా అంటే అలా కాదు. వీరికి అనేక నామాలు ఉన్నప్పటికీ కూడా ఈ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అనేటువంటి వారికి ఈ త్రిత్వానికి త్రియేక నామం ఏంటండి? త్రియేక నామము లేదా త్రిత్వయేక నామం అనాలి మనం చెప్పుకోవాలంటే, ఒక మాటలో చెప్పుకోవాలంటే. ఒక పేరుందన్నమాట, ఒకే ఒక పేరుందన్నమాట. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి ముగ్గురికి కలిపి ఒకటే పేరు ఉన్నదన్నమాట. ఆ పేరులోనికి లేదా ఆ త్రియేక నామంలోనికి లేక ఆ త్రిత్వయేక నామంలోనికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని యేసు ప్రభు వారు శిష్యులకు ఆజ్ఞాపించారంట. చూడండి, ముగ్గురికి ఏ పేరు ఉండుంటుంది మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండము 23వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆయన సన్నిధిని దేవుడు మోషేతో చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలుని ఐగుప్తుకి తీసుకెళ్తా ఉన్నప్పుడు, ఇదిగో నేను ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను, ఆయన మాట మీరు శ్రద్ధగా వినండి, ఆయన చెప్పినట్టు చేయండి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడండి? చదవండి అమ్మా. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహారింపడు, నా నామము ఆయనకున్నది, నా పేరు కూడా ఆయనకు ఉంది, నా పేరు ఆయన పేరు కూడా ఒకటే అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఒకే పేరు ఇద్దరు వ్యక్తులకు ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది వాక్యములో. కానీ మనం బైబిల్లో మనం ఇక్కడ చెప్పిన ఈ మాటను బట్టి మనం చూస్తే ఒకే పేరు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మకు కూడా కలిపి ఒకే పేరు ఉన్నది అనే అర్థం కూడా మనకు అర్థమవుతూ ఉంది వాక్యం మనం ఆలోచన చేయగలిగితే. ఇంతకీ మరి ఆ నామంలోనికి మీరు ఇచ్చారా, యేసయ్య ఆజ్ఞకు మీరు లోబడ్డారా లేదా అనేది మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు
నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీ వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. చూడండి, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు, నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకోడు అని చెప్పేశాడు. యేసుప్రభు చెప్పేశాడు. మరి యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారిని ప్రేమించారంటారా? యేసుప్రభు వారి యొక్క ఆజ్ఞలు వారు గైకొన్నారంటారా? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఏమని రాయబడింది అనేది మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అది పేతురు గారు చెప్తున్నారు. మరి వాళ్ళు ఈ పేతురు గారు ఏం చెప్తున్నారండి? యేసుప్రభు వారి శిష్యుల్లో ఒకడైన పేతురు గారు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి అని. మరి వాళ్ళు బాప్తిస్మం పొందారా? చూడండి 41వ వచనంలో, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది, అంటే 3,000 మంది బాప్తిస్మం పొందారు. ఏ మాట విని? ఎవరి మాట విని? పేతురు గారు చెప్పిన మాట విని. పేతురు గారు ఏ మాట చెప్పాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. మరి వీళ్ళు 3,000 మంది బాప్తిస్మం పొందారంటే ఏ నామంలో పొందారు వీళ్ళు? పేతురు గారు ఏ నామం చెప్పాడో ఆ నామంలోనే వీళ్ళు బాప్తిస్మము పొందారని ఇక్కడ వాక్యము తెలియపరుస్తూ ఉన్నది. అలాగే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనం డైరెక్ట్గా సోది లేకుండా మాట్లాడుకుంటున్నామండి వాక్యాన్ని, కనుక మీరు చూడండి, జాగ్రత్తగా పరిశీలించండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తిస్మును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చేనని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అంటే ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకి ఏ నామములో బాప్తిస్మం పొందారో వాళ్ళకి తెలియలేదు. బాప్తిస్మలు ఇచ్చే యోహాను గారు, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో, మీరు మారు మనసు తగిన ఫలాలు ఫలించండి అని బోధ చేశాడు. ఆ బోధ విన్న వాళ్ళందరూ ఏం చేశారు? పశ్చాత్తాపడి వారి పాపాల క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందారంట. అప్పుడు ఆయన ఏ నామంలో బాప్తిస్మం ఇచ్చాడో, వీళ్ళు ఏ నామంలో బాప్తిస్మం పొందారో వీళ్ళకి ఎవరికి తెలియలేదు. యోహాను బాప్తిస్మే యేసుప్రభు వారు కూడా పొందారు. అయితే ఏ నామంలో బాప్తిస్మం పొందారో తెలియకపోయినప్పుడు యేసుప్రభు గురించే చెప్పాడు. అంటే మాకు ఏమో తెలియదండి, మాకు ఏ నామో తెలియదండి అన్నారు. అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే, ఈ వాక్యం బట్టి మనం చూస్తే ప్రభు అయిన యేసు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు వాళ్ళు బాప్తిస్మము పొందారు. వాళ్ళు పొందారు అంటే అర్థం ఏంటి? ఈయన ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో లేక ప్రభు అయిన ఇక్కడ యేసు నామమున బాప్తిస్మం పొందారని వాక్యము తెలియపరుస్తూ ఉంది. చూడండి 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 16వ వచనం. అంతకుముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. ఇక్కడ ఈ సమరయ్య వారు
ఏం చేశారంట అండి? ఇక్కడ ఫిలిప్పు గారు ఇచ్చారు బాప్తిస్మం వీళ్ళకి. ఏ నామంలో ఇచ్చాడంటే ఈయన బాప్తిస్మము? వారు ఏ నామంలో పొందారంట అండి? ప్రభు అయిన యేసు నామంలో వారు బాప్తిస్మం పొందారని ఇక్కడ రాయబడింది. అంటే బాప్తిస్మం వారు ఏ నామంలో ఇచ్చారు, లేక బాప్తిస్మం వారు ఏ నామంలో పొందారు అనే విషయాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము అని రాయబడింది. ఇక్కడ ఏ నామంలో బాప్తిస్మం పొందారంట? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారంట. ఏమండి చూడండి, ఇంకొక మాట మనం చూస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ క్రీస్తు అనే నామంలోనికి ఇలా బాప్తిస్మం పొందినట్టు రాయబడి ఇక్కడ చెప్పబడుతుంది. ఇలా క్రీస్తులోనికి పొందారు బాప్తిస్మం. యేసులోనికి, యేసు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారు, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుతూ వచ్చారు. మనం ఎందా చదువుకున్నదేమో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారు, ఏలేమో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందారని రాయబడింది. ఇక పైన మనం చూస్తే యేసుక్రీస్తు నామంలోనికి పొందారని, అలాగే ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం పొందారని, అలాగే మరి క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందారనే విషయాలు ఇక్కడ బైబిల్లో మనకి స్పష్టంగా రాయబడింది. పేతురు గారేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అని చెప్పాడు ఆయన. కనుక ఆయన ఆ నామంలోనే బాప్తిస్మం ఇచ్చి ఉండాలి. 3000 మంది ఆ నామంలోనే పొందారని కూడా వాక్యము మనకు అర్థమవుతూ ఉంది. అలాగే అననీయ పౌలు గారికి మరి అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హింసించడానికి ఆయన వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు ప్రాంతంలో దేవుని ప్రత్యక్షత కలిగినప్పుడు 2 కళ్ళు కనిపించలేదు. అప్పుడు దేవుడు అననీయ అనే దైవజనుడిని ఆయన వద్దకు పంపించినప్పుడు అననీయ చెప్తా ఉన్నాడు. ఎవరికి? పౌలు గారికి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి నీ పాపాలను కడిగేసుకో. ఎవరైనా? యేసు. నీకు ఏ దేవుడైతే కనపడ్డాడో, నీతో ఎవరు మాట్లాడారో ఆ నజరేయుడని యేసు నామంలోనే నువ్వు బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగేసుకొని అననీయ చెప్పాడు. పేతురేమో యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అన్నాడు. అననీయ గారేమో యేసుక్రీస్తు నామంలోనే పొందమని చెప్పారు. అలాగే పౌలు గారు అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆయన బాప్తిస్మం ఇచ్చినట్లు మనకు వాక్యంలో తెలుస్తుంది. ఫిలిప్పు గారు ప్రభు అయిన యేసు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టు ఇక్కడ 4 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అంటే దీని అంతటిగా మనకి ఏం కనపడుతుంది ఎక్కువగా అంటే, ఏ నామం వినబడుతుంది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అనేటువంటి మాటలు మనకి ఇక్కడ స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ మనము ఒక విషయాన్ని మనం ముందు ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. చూడండి, తండ్రి నామమున వచ్చాడంటే యేసు ప్రభువారు. తండ్రి అనేది నామం కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. తండ్రికి ఒక నామం ఉన్నది, ఆ నామమున నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అనే మాట మనం ఇక్కడ చదువుతున్నాం. గమనించండి, యేసు ప్రభు వారేమో తండ్రి నామంలో వచ్చాడు ఈ లోకానికి, పరిశుద్ధాత్ముడేమో యేసు ప్రభు వారి నామంలో వచ్చాడంటే ఈ లోకానికి. అర్థమైందా మీకు? ఇప్పుడు యేసేమో తండ్రి నామంలో వచ్చాడు, పరిశుద్ధాత్ముడేమో యేసయ్య నామంలో వచ్చాడంటే ఈ లోకానికి. అది అందుకని తండ్రి అనేది నామం కాదు, కుమారుడు అనేది కూడా నామము కాదు. కానీ
తండ్రి యేసు ప్రభువారు ఒక గొప్ప విషయాన్ని చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. అర్థమైందా? యేసుప్రభు వారు ఏ మాట చెప్తున్నారు? యేసుప్రభు వారు పరలోకానికి ఆరోహణ అవ్వకముందు, శిలువ మరణం పొందకముందు ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, తండ్రి నీ నామమును వారికి తెలియజేశాను. ఎవరికి తెలియజేశాడంట? ఆయన శిష్యులకు యేసుప్రభు వారు తండ్రి నామం ఏదో శిష్యులకు చెప్పాడని తెలియపరిచాడంట. తెలియపరచడమే కాదు, ఇంకేమన్నాడు తెలుసా? ఇంకానూ తెలియపరుస్తాను అంటే ఒకసారి చెప్పాడు లేదా 2 సార్లు చెప్పుంటాడు వాళ్ళకి తండ్రి నామం ఏంటో. ఇంకా వారికి అర్థమైందో లేదో ఇంకా నేను వారికి తెలియపరుస్తాను అన్నట్టుగా, వారు గ్రహించేటట్లుగా వారికి నేను తెలియపరుస్తాను అన్నట్లుగా యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తండ్రి నామం ఏదో ఆ నామాన్ని యేసు ప్రభు వారి శిష్యులకి ఏం చేశాడండి? తెలియపరిచాడు, చెప్పాడన్నమాట. అంటే ఇప్పుడు తండ్రి నామం ఏదో ఈ శిష్యులకు తెలుసు అన్నమాట. ఈ వాక్యాలను మనము ఆలోచన చేస్తే తండ్రి నామం ఏదో శిష్యులకు చెప్పాడు, యేసే నామము ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. యేసుప్రభు వారి నామం, కుమారుడైన యేసుప్రభు వారి నామం ఏదో ఆల్రెడీ శిష్యులకు తెలుసు. ఇప్పుడు శిష్యులకి ఏం తెలుసు అంటే తండ్రి నామం తెలుసు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నామం కూడా శిష్యులకు తెలుసు అన్నమాట. వాళ్ళకి బయలుపరచబడింది. యేసుప్రభు వారి నామం అందరికీ స్వతహాగానే తెలుసు. అందరికీ ఆయన ఎరిగిన వాళ్ళందరికీ యేసుప్రభు వారి పేరేంటో అందరికీ తెలుసు. అంటే కుమారుడి పేరు అందరికీ తెలుసు ఆ రోజుల్లో. కానీ తండ్రి పేరే తెలియదు. ఆ తండ్రి పేరేంటో లేక ఆ తండ్రి నామం ఏంటో శిష్యులకి యేసుప్రభువే కుమారుడే తెలియపరిచాడంట. తెలియపరిచాడు కాబట్టి ఇప్పుడు శిష్యులకి ఏం తెలుసు అంటే తండ్రి నామం తెలుసు, కుమారుడి నామం కూడా శిష్యులకి తెలుసు అన్నమాట. మరి ఇక తెలియవలసింది ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటో కూడా తెలియాలి వాళ్ళకి. అంటే పరిశుద్ధాత్మ నామం అంటే ఏంటో కూడా వారికి తెలుసు అన్నమాట. మరి తెలిస్తే యేసుప్రభు ఆజ్ఞాపించాడు కదా, ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు తెలిసిన వారు తెలిసినట్టుగా యేసుప్రభు వారి ఆజ్ఞకు వారు లోబడ్డారా లేదా? యేసే చెప్పిన ఆజ్ఞను వాళ్ళు పాటించారా లేదా? యేసుప్రభుని వారు ప్రేమించారా లేదా అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా యేసుప్రభు వారి శిష్యులు యేసయ్యని ప్రేమించారనే మనం చెప్పాలి. ఎందుకంటే వారు యేసయ్య ఆజ్ఞల గురించే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. కనుక మరి ఇంతకీ ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ యొక్క నామము ఒకే నామం ఏ విధంగా ఉండుంటుంది అని మనం ఆలోచన చేయగలిగితే చూడండి, మొదటిగా మనం ఆలోచన చేసి యెహోవా అనే పేరు ఏమున్నదంటే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనం చూడండి. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నేను తప్ప మీరు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. అంటే ఇక్కడ నేనే మీ దేవుడు అని అంటున్నాడు, నేను తప్ప రక్షకుడు లేడు అంటున్నాడు. దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? ఎక్కువగా ఇశ్రాయేలుతో ఏం చెప్పారు? ఆయన నేనే దేవుణ్ణి, మరి ఏ దేవుడు లేడు అన్నాడు. అంటమే కాకుండా ఇక్కడ ఏమంటున్నాడు అంటే నేనే రక్షకుడిని అంటున్నాడు. అంటే మనకు అర్థం కావలసిన ఒక విషయం ఏంటంటే యెహోవా అనే నామంలో ఏ పేరు దాగుందంటే రక్షకుడు లేక రక్షణ అనే పేరు దాగుందన్నమాట. హల్లెలూయా. అలాగే మరి యేసు అనే పేరుకి అర్థం ఏంటి?
మత్తయి సువార్త 1:21 మనం చదివితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు అని పెడతారు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంట? రక్షకుడు. అంటే యెహోవా అనే పేరులో రక్షకుడు లేదా రక్షణ అనే పేరు దాగుంది. యేసు అనే పేరులో కూడా ఏం దాగుంది? రక్షణ లేక రక్షకుడు అనే పేరు కూడా దాగి ఉన్నట్టు మనకు కనపడతా ఉంది. అలాగే పరిశుద్ధాత్మ అనే పేరులో కూడా ఏం దాగుందో చూద్దాం. తీతు పత్రిక 3:5 చూడండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునరుజ్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించేను. అంటే పరిశుద్ధాత్ముడు మనకి ఏం కలుగు చేస్తున్నాడు? నూతన స్వభావాన్ని కలుగు చేస్తున్నాడు, అనగా రక్షణ కలుగు చేస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ అనే నామంలో కూడా ఏం దాగుందన్నమాట? రక్షణ దాగుందన్నమాట. దేవునికి స్తోత్రం. మరి తండ్రిలో, కుమారునిలో, పరిశుద్ధాత్మలో కూడా రక్షణ దాగుంది. మరి దాగుంటే వీళ్ళు ఏ నామంలో ఇచ్చారు? బైబిల్లో మనం ఎందాక చదువుకున్నాం. వారు ఏమిచ్చారంటే ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో వారు బాప్తిసం ఇచ్చారు, లేదా పొందిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో పొందారు. అంటే వారు ఇచ్చారు కాబట్టి వీళ్ళు పొందారు. దేవునికి స్తోత్రం. వారు ఇవ్వకుండా వీళ్ళు పొందరు కదా. మీరు ఏ నామంలో పొందారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మేము బాప్తిసం పొందామని వాళ్ళు చెప్తున్నారు అంటే రాయబడింది ఇక్కడ వాక్యం. కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే ఏ నామం? అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అని మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ కొంతమంది యేసునామం బోధకులు అంటున్నారు. నేను యేసునామం బోధకుని కాదు, నా యేసునామం సహవాసం అంతకంటే కాదు. యేసునామం అనేవాళ్ళు చాలా సంఘాలను మోసం చేస్తున్నారు. నేను వాళ్ళకు అనుకూలం కాదు. నా బోధ యేసునామం బోధ కాదు. బైబిల్ ఏం చెప్తుందో అదే నా బోధ. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తే బాగుంటుంది? ఈనాడు చాలామంది ఏమన్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిసం ఇవ్వాలి అంటున్నారు. అది నామం కాదు కదా అని కొంతమంది అంటున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని నామంలోనికి ఇమ్మన్నాడు, అది నామం కాదు. మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని ఇస్తున్నారేంటి బాప్తిసం అని కొంతమంది విమర్శిస్తున్నారు. కనుక బాప్తిసం ఇచ్చేటప్పుడు ఈ మాటలు ఖచ్చితంగా ఉచ్చరించి ఇస్తే ప్రియులారా, వాక్యాన్ని మనం నెరవేర్చిన వారం అవుతాం. ఏదది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను అన్నప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ యేసయ్య చెప్పిన మాట వస్తుంది. అక్కడ అపోస్తులు ఇచ్చినటువంటి ఆ నామము కూడా అక్కడ వస్తుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇది వాక్యానుసారమైనటువంటి వివరణ. ఊరికినే మనము కేకలు వేసుకుంటే ఏ ప్రయోజనం లేదు. బాప్తిసం ఇలాగే ఇవ్వాలి, అది తప్పుడు బోధ. బాప్తిసం అలాగే ఇవ్వాలి, తప్పుడు బోధ అని కేకలు వేసుకుంటే ఏ ప్రయోజనం ఉండదు. బాప్తిసం గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఆ లేఖనాలన్నీ పోగేసుకుని మనం వాటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రయోజనం ఉంటుంది. కనుక చాలామంది ఇప్పటికే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీ బాప్తిసం ఇస్తున్నానని ఇచ్చారు. వీళ్ళకి ఆటంకంగా ఉంటుంది ఈ మాటలు చెప్పేటప్పుడు. మేము తప్పు చేసామా అని వాళ్ళు ఒప్పుకోవాలనిపిస్తుంది. ఒప్పుకోవడం చాలామందికి ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఒప్పుకుంటామో మాంతామో ఆ తర్వాత సంగతి. బైబిల్ మాత్రం ఇలా రాయబడింది. కనుక బాప్తిస్ము ఏ నామంలో ఇవ్వాలి అని అనుకునే వారికి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ వచనాలన్నింటి ప్రకారంగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమైన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్ము ఇవ్వాలనే విషయము ఇక్కడ వాక్యంలో తేటగా కనపడుతుంది. కాబట్టి బాప్తిస్ము విషయంలో ఏ విధమైనటువంటి కలవరానికి తావు లేకుండా ఈ వాక్యాన్ని లేదా మరొకసారి మీరు విని
పరిశీలన చేసుకుని మీరు ఆత్మీయంగా ముందుకు పోవాలి, క్రీస్తులో ఎదగాలని నేను మనసారా కోరుకుంటా ఉన్నాను.